హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి క్రిస్పీగా అలసందల వడలు ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తానండి. వీడియో మాత్రం మిస్ చేయకుండా చూసేయండి. వచ్చేసి పావు కేజీ అలసందలు తీసుకున్నానండి. తీసుకుని 2 గంటలు బాగా నానబెట్టుకున్నానండి. నానబెట్టుకుని బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకుని మనం వడకి ఎలా రుబ్బుకుంటామో అలా గట్టిగా రుబ్బుకోవాలి. పలుచగా రుబ్బుకోకుండా గట్టిగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా, నేను చూపిస్తున్నాను ఇలా రుబ్బుకోవాలి. రుబ్బుకున్నాక కట్ చేసుకున్న ఆనియన్స్, అల్లం, అలాగే పచ్చిమిరపకాయ, కరివేపాకు కూడా వేసుకోవాలండి. వేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. జీలకర్ర కూడా వేసి మనం ఈ మసాలా పౌడర్ వేసుకోవాలండి. వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది వడ. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం వేసుకుని పౌడర్ కింద చేసుకోవాలండి. చేసుకుని ఇది ఇందులో వేసుకోవాలండి. మొత్తం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని బాగా హీట్ అయ్యాక ఒక్కొక్కటి మనం స్లోగా వేసుకోవాలండి. కదా, నేను చూపిస్తున్నాను. ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోవాలండి. స్లోగా వేసుకోవాలండి, లేదంటే చేయి మీద ఆయిల్ పడుతుంది, మళ్ళీ కాలుతుంది కదా. ఒక్కొక్కటి తిప్పుకుంటూ ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకుని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మిగిలిన పప్పు కూడా ఇలా వడలు వేసుకోవాలండి. వేసుకుని మనం గోల్డెన్ బ్రౌన్లో వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి. అంతేనండి, రెసిపీ అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.